మనిషి సంపూర్ణంగా ఆనందంగా జీవించాలి అంటే ఏం చేయాలి? ఈ కలియుగంలో కలౌ నామ సంకీర్తనం 18 పురాణాలు, 4 వేదాలు, పంచమవేదం అవి ఏది చదివినా కూడా స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు ఈ ఉపాసనకి. అతీంద్రియ శక్తులు మనకి ఎలా వస్తాయి? అతీంద్రియము అంటే మన బాడీలోంచి అది రోజు 3 నుంచి 4-5 సార్లు బయటకు వస్తుంది. అతీంద్రియమైన శక్తి ఒక్కసారి మీ బాడీలో, నా బాడీలో, అందరి బాడీలో ఆవహిస్తే ఇప్పుడు అదృశ్య శక్తులు మనుషులకు వస్తాయి. దాంట్లో గర్భోపనిషత్తు చూసినా కూడా 7 మాసాల 6.5 రోజులకి మాత్రం ఈ రెండిటికి అనుసంధానం అయినప్పుడు 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మన ఆత్మ ఎక్కడుంటుందో మనకి అర్థం కానప్పుడు, ఆత్మ ఎలా ఉంటుందో తెలియనప్పుడు, ఆత్మ అనేటువంటిది అన్ని పురాణాలలో, వేదంలో కూడా ఆత్మ నిర్ణయించుకున్నటువంటిదే జన్మ. అది ఎన్ని జన్మలైనా తీసుకోగలుగుతుంది. ఆలోచన సృష్టి ఇస్తున్నది వేరేవాడు, జరిపిస్తుంది వేడు, కానీ కర్మ మాత్రం ఈ జీవుడికి. చేయించేది, చేయించబడేది మన దృష్టిలో శరీరం. ఆత్మ అనుసంధానంగా ఈ యొక్క బాడీని వాడుకుంటాడు. ఆత్మ సంచితంగా పూర్వజన్మకి సంబంధించినవి చేస్తూ చేస్తూ ఏ రకంగా మీరు ప్రయోగం చేయండి, ఏ రకంగా చేయండి, చేసేవాడికి తెలియాలి, చూసేవాడికి తెలియాలి, అనుభవించేవాడికి తెలియాలి.